హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి రాఖీ మేకింగ్ అండి. సో నేను ఉలెన్ థ్రెడ్ తీసుకొని రాఖీ చేయబోతున్నానండి. దానికోసం నేను 12 స్ట్రింగ్స్ తీసుకున్నానండి. 12 స్ట్రింగ్స్ తీసుకొని నేను దాన్ని ముడి వేసుకున్నానండి పైన లేయర్లో. సో ఇలాగ నేను జడలాగా అల్లుకుంటున్నానండి. 4 స్ట్రింగ్స్ తీసుకొని జడలాగా అల్లుకుంటున్నాను. ఇలా అల్లేసుకున్న తర్వాత లాస్ట్‌లో కూడా నాట్ వేసుకోవాలండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం టైట్‌గా అల్లకూడదండి, కొంచెం లూజ్‌గా అల్లాలి. సో ఇప్పుడు దీన్ని రౌండ్‌గా ఫోల్డ్ చేస్తూ ఫ్లవర్ షేప్‌లోకి తీసుకురావాలండి. సో ఇలా చేసిన తర్వాత దాన్ని ఊడిపోకుండా థ్రెడ్‌తో స్టిచ్ చేస్తున్నానండి. సో ఎండింగ్ కవర్ అయ్యేలాగా అండ్ మూవ్ అవ్వకుండా స్టిచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీని సెంటర్‌లో నేను ఒక బిగ్ సైజ్ పర్ల్ స్టిక్ చేసుకుంటున్నానండి. తర్వాత మళ్ళీ సేమ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. సో నీడిల్‌లో ఇన్సర్ట్ చేసుకున్నాను అండ్ పర్ల్స్ ఇన్సర్ట్ చేస్తున్నానండి 2 సైడ్స్. సెంటర్‌లో ఫ్లవర్ వచ్చేలాగా 2 సైడ్స్ పర్ల్స్ వచ్చేలాగా నేను ఫస్టే ఇన్సర్ట్ చేసి పెట్టుకుంటున్నాను. సో దీని రివర్స్‌లో నేను ఓహెచ్‌పి వ్యాక్స్ స్ట్రిప్‌తో స్టిక్ చేసుకుంటున్నానండి. థ్రెడ్ స్టిక్ అవ్వాలి కాబట్టి వ్యాక్స్ స్ట్రిప్‌తో స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ ఆ పర్ల్స్ అన్నీ దగ్గరగా కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకున్నానండి. సో రాఖీ ఫినిష్ అయిపోయిందండి. I hope you like this video. Please do like, share and subscribe to my channel, and thanks for watching.